వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటి బట్టి నీకు వందనాలు. వాటిని ప్రార్థన ద్వారా, పాటల ద్వారా నీవు మహింపరచబడ్డావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. ఈ సమయంలో ప్రభా నీ దైవ సేవకుని మా మధ్యకి తీసుకుని వచ్చి ఆయన ద్వారా నీ వాక్యం వినిపించడానికి నువ్వు ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు. ఆ బిడ్డను అభిషేకించండి, సిలువ చాటును మరుగుపరచండి. తన ద్వారా ఈ నూతన సంవత్సరంలో మంచి వాక్యం మేము వినడానికి మాకు సహాయం చేయండి. ఆ వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడి ప్రభా మమ్మల్ని మేము సరిదిద్దుకొని మరి జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఆయన ఈ సమయంలో చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఇంకా చేరనైనటువంటి వారిని త్వరలో చేరినట్లు సహాయం చేయండి ప్రభా. వాక్యం వినిచుండగా మాకు వినుబుద్ధిని పుట్టించండి. ఆ వాక్యాన్ని మేము మనసులో భద్రం చేసుకోవడానికి జ్ఞానం ఇవ్వండి. ఆ వాక్యం ద్వారా జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. జాన్సేక ప్లీజ్. అందరికీ ప్రయత్నాలండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చైతన్య గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చైతన్య గారు మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గార్లకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మాక్స్వెల్ టీమ్ లో సహ ఉపదేశకులుగా ఉన్నారు. వారు తరచుగా మనకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మరి చాలా క్లియర్ గా చెప్తారండి. దయచేసి మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందాము. రాసుకొని అలవాటు ఉన్న వాళ్ళు దయచేసి రాసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. వెల్కమ్ పాస్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. దేవుని నామంలో మీ అందరికీ ఈ ఉదయకాలము నూతన సంవత్సర శుభాకాంక్షలు మా తరపున, మా కుటుంబం తరపున, అలాగే మా సంఘం తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మీతో కలిసి తిరిగి సహవాసాన్ని ఈ విధంగా మీతో చేయడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచిన మాటలను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి గత నెలలో దేవుని సన్నిధిలో నేను ఈ నూతన సంవత్సరం విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవా నువ్వు ఈ సంవత్సరానికి అంటే 2026 సంవత్సరానికి నా జీవితంలో నువ్వు ఏం చేయదలుచుకున్నావో నాతో మాట్లాడు దేవా. వ్యక్తిగతంగా అలాగే నా పరిచర్య పరంగా, సంఘపరంగా నేను ఉన్న పరిస్థితులు, ఒక భర్తగా, తండ్రిగా నేను నీ దగ్గర నుంచి మాట పొందుకోవాలని ఆశపడుతున్నానని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసును ఒక పత్రిక వైపు మళ్ళించాడు. ఆ పత్రిక చదువుతూ ఉన్నప్పుడు అందులోని కొన్ని విషయాలు నన్ను మరొకసారి దేవుని శక్తి మీద, దేవుని వాక్ మీద ఆధారపడేట్టుగా నన్ను ప్రోత్సహించాయి. అందుకనే నేను ఆ మాటలు, ఏ మాటలైతే నేను నేర్చుకున్నానో ఆ మాటలు గత వారంలో నేను ఎక్కడ వాక్యం చెప్పినా కూడా వారందరికీ ఇదే విషయాన్ని బోధిస్తూ వస్తున్నాను. కనుక ఈ దినం కూడా అదే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. పౌలు ఫిలోమీనుకు రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. పౌలు ఫిలోమీనుకు రాసిన పత్రిక
అందులోని కొన్ని వచనాలు యాక్చువల్‌గా కొంచెం పెద్ద పోర్షన్. అది ఒకటే అధ్యాయం గనుక అందులోని 4 వచనం నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా విందాం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనునది కార్యకారి కావలసి ఉన్నని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. కావున యుక్తమైన దానిని నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నేను బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరలా మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతను నుంచుకొనవలనని అనుకొంటిని గాని నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుట నాకిష్టం లేదు. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీరం విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను వెడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల నీకు ఏమైనా రుణమైన ఉన్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలుగునిమ్ము. క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలుగుజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. పౌలు రాసిన పత్రికల్లో ఇదొక ప్రత్యేకమైన పత్రిక. ఆల్మోస్ట్ ఎవ్రీ లెటర్ దట్ పాల్ రైట్స్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ ఫర్ అస్. పౌలు రాసిన పత్రికలన్నిటినీ మనం ఒక కేటగిరీస్లో పెడితే 3 కేటగిరీస్ అవుతాయి. ఒక కేటగిరీ పౌలు సంఘాలకు రాస్తున్న పత్రికలు. అవి జనరల్గా తన మిషనరీ జర్నీస్లో ఉన్నప్పుడు రాసిన పత్రికలు అవన్నీ. తర్వాత ఇంకో కేటగిరీని చెరసాల పత్రికలు అనొచ్చు, ప్రిజన్ ఎపిసోడ్స్ అంటాం మనం. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు పంపించిన లెటర్స్ కొన్ని. ఇప్పుడు గలతీ పత్రిక కానీ, ఫిలిపి పత్రిక కానీ, కొలస్సీ పత్రిక కానీ, తిమోతికి రాసిన ఉత్తరాలు కానీ, ఇవన్నీ ప్రెజెంట్ ఎపిసోడ్స్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే పౌలు వ్యక్తిగతంగా రాసిన పత్రికలు, తీతుకు రాసింది, ఫిలోమిన్కి రాసింది, మనకి చాలా క్లియర్గా వ్యక్తిగతమైన లెటర్లు ఇవి అని మనకు తెలిసి పర్సనల్ లెటర్స్. సో రాసిన లెటర్స్లో, ఈ పర్సనల్ లెటర్స్లో ఇదొక ఇంట్రెస్టింగ్ లెటరు. ఎందుకంటే మిగతా పర్సనల్ లెటర్స్లో, అంటే తిమోతికి రాసిన లేకపోతే తీతుకు రాసిన పరిచర్యకు సంబంధించిన విషయాలే ఎక్కువ రాశాడు పౌలు. కానీ ఫిలోమిన్కి మాత్రం వ్యక్తిగతంగా ఒక పర్టికులర్ మెసేజ్ని పంపించడానికి రాశాడు. కానీ
పౌలు రాసిన మాటలు ఎంత ఇంపాక్ట్ఫుల్ అంటే ఆదిమ సంఘం ఈ ఫిలోమినికి రాసిన వ్యక్తిగతమైన లెటర్ను కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడిందని నమ్మి మనకు క్రొత్త నిబంధనలో భాగంగా చేశారు. అంత ఇంపాక్ట్ఫుల్ అయింది ఈ పర్సనల్ లెటర్. కొద్ది చిన్న లెటరే, కానీ అందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు పౌలు మనకు నేర్పించగలడు. మనం స్టడీ చేస్తూ పోతే చాలా చదవచ్చు, కానీ కొన్ని విషయాలు నేను అందులో నుంచి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పౌలు ఈ ఉత్తరాన్ని ఫిలోమిన్కి పంపిస్తూ యాక్చువల్గా దీంతో పాటు ఇదొక జతపత్రం. యాక్చువల్గా అసలు పంపించాల్సిన లెటరు కొలస్సీ సంఘానికి పంపిస్తున్న లెటరు. కొలస్సీ సంఘంలో ఉన్న కొన్ని విషయాల విషయంలో పౌలు వివరణ ఇస్తూ ఒక క్రిస్టాలజీ, క్రీస్తుకు సంబంధించిన కొన్ని విషయాల్లో వారికున్న తప్పుడు అవగాహనని క్లారిఫై చేస్తూ కొలస్సీ పత్రిక రాయడం ప్రారంభించాడు. ఆ కొలస్సీ పత్రిక రాసి దాన్ని పంపించడానికి సిద్ధమైనప్పుడు దాంతోపాటు కొలస్సీలో ఆ సంఘంలో ప్రాముఖ్యుడైన ఒక వ్యక్తి ఫిలోమిన్ అనే ఈ వ్యక్తికి తను ఒక పర్సనల్ లెటర్ రాసి పంపిస్తున్నాడు. ఈ మనం అంతకుముందు ఈ వాక్యభాగం చదివినా ఇప్పుడు వింటున్నా మనకు అర్థమయ్యే విషయం, పౌలు ఫిలోమిన్కి ఒనేసిమస్ అనే ఒక వ్యక్తి గురించి రాస్తున్నాడు అని అర్థమవుతుంది. ఒనేసిమస్ చేతే ఈ లెటర్ పంపిస్తున్నాడు పౌలు యాక్చువల్గా కొలస్సీ సంఘానికి, అలాగే ఫిలోమిన్కి కూడా. ఒనేసిమస్కును ఫైలమిన్కి వారిద్దరికి మధ్యలో ఒక హిస్టరీ ఉందన్న విషయం మనకి పౌలు మాటల్లోనే అర్థమైపోతుంది. ఒనేసిమస్ ఒకప్పుడు ఒనేసిము ఒకప్పుడు ఫిలోమిన్ యొక్క దాసుడిగా ఉన్నవాడు. ఆ కాలంలో ఆ సంస్కృతిలో దాసుల్ని కొనుక్కోవడం, మార్కెట్ ప్లేస్లో దాసులను కొనుక్కొని వారిని ఇంట్లో పెట్టుకోవడం అనేది ఒక కామన్ ప్రాక్టీస్. అప్పట్లో ధనవంతులైన వ్యక్తులు బానిసలుగా అమ్మబడిన వారిని కొనుక్కొని వారిని ఇంట్లో భాగంగా పెట్టుకునేవారు. ఒక్కసారి కొనుక్కున్నాక ఆ వ్యక్తి తనకు చెందినవాడు, ఇంకా వాడు జీతానికి పనిచేయడు, కానీ ఆ ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలో ఆ వ్యక్తి అన్ని విషయాలు పాలుభాగస్తుగా ఉంటాడు, అన్ని సౌకర్యాలు పొందుకుంటాడు. లగ్జరీ కాకపోవచ్చు, కానీ దాసుడే, ఇంటికి సంబంధించిన పనులను ఆ వ్యక్తి చూసుకుంటాడు. అలా దాసుని జనరల్గా కొనుగోలు చేసుకుంటారు అలాంటి పనుల కోసం. బహుశా ఫిలోమిను తను క్రైస్తవుడుగా మారకముందో మారిన తర్వాత ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఒనేసిమస్ ఫిలోమిన్ దగ్గర దాసుడుగా ఉన్నవాడుగా ఉన్నాడు. ఏదో సమయంలో తను తిరుగుబాటు చేసి పారిపోయి పౌలు రోమ పట్టణంలో చెరసాల్లో ఉన్నప్పుడు తను కూడా పట్టబడి అదే చెరసాలకు తీసుకురాబడ్డాడు. ఈ వ్యక్తి తను పారిపోయేటప్పుడు మరి ఏదైనా దొంగతనం చేసుకెళ్ళాడేమో మనకు తెలీదు. చేసుండొచ్చు అన్న ఆలోచన మనం పౌలు మాటలు చదివితే అర్థమవుతుంది. ఏదైనా నష్టం కలిగిచ్చుంటే అన్నాడు కదా, నీకు ఒనేసిము వల్ల ఏదైనా నష్టం జరిగితే, ఒనేసిము నీకు ఏదైనా విషయంలో రుణస్థుడిగా ఉంటే అది నేను తీరుస్తానన్నాడు, గుర్తుంది కదా. అంటే ఒనేసిమస్ ఏదో తీసుకెళ్ళిపోయాడు అనమాట, ఏదో నష్టం కలిగించాడు ఫిలోమిన్కి. ఇక్కడ ఈ నష్టము, ఈ వ్యక్తి పారిపోవడము కంటే కూడా ఫిలోమిను హృదయంలో ఒనేసిమస్ పట్ల ఒక రకమైన బాధ ఉండుండొచ్చు. ఎందుకంటే తన దగ్గర పనిచేసేవాడు తనకు తిరుగుబాటు చేసి మోసం చేసి పారిపోయినప్పుడు ఎవరైనా హర్ట్ అవుతాం, మనం బిట్రేడ్ ఫీల్, మోసపోయినట్టుగా మన హృదయం గాయపరచబడుతుంది. సో ఫిలోమిను గాయపరచబడిన వాడిగా ఉండుంటాడు ఒనేసిమస్ విషయంలో. పారిపోయిన ఒనేసిమస్ ఒనేసి జీవితంలో ఏం జరిగిందో అన్న విషయం ఫిలోమినుకు తెలీదు. కనుక పౌలు ఇప్పుడు లెటర్ రాసి ఒనేసిమస్ని వెనక్కి పంపిస్తున్నాడు. ఒనేసిమస్ పౌలు చెరసాల్లో కలిసినప్పుడు ఖచ్చితంగా పౌలు పరిచయం వలన ఒనేసిమస్ యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు అన్న విషయం మనకి పౌలు మాటల్లోనే అర్థమవుతుంది మనకి. ఎందుకంటే పౌలు చెప్పాడు కదా, నా ప్రాణంగా ఉన్నాడు నా కుమారుడు, నా బంధకంలో నేను కనిన నా కుమారుడు అన్నాడు. నా బంధకంలో నేను కనిన నా కుమారుడు అంటే అర్థం ఏంటి?
ఈ వ్యక్తి ఆ బంధకాల్లో ఉన్నప్పుడు అదే చెరసాల్లో మారుమనసు పొందిన వ్యక్తి అనమాట పౌలు పరిచర్లో. సో తను ఆత్మీయ పుత్రుడిగా ఉన్నాడు ఇప్పుడు ఒనేసిము. ఒనేసిము యేసు ప్రభు వారిని నమ్ముకొని క్రైస్తవునిగా విశ్వాసిగా మారాడన్న విషయం ఫిలోమీనుకు తెలియదు. కనుక ఫిలోమీను ఒనేసిము విషయంలో గాయపరచబడిన స్థితిలో, బాధ పెట్టుకున్న స్థితిలో, ఆమ్, ఇంకా క్షమించిన స్థితిలో ఉండుండొచ్చు. అందుకే పౌలు ఈ లెటర్ రాస్తూ ఫిలోమీనుకు ఒనేసిమస్ విషయంలో వివరణ ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఫిలోమిన్ని. ఒనేసిమస్ దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తిరిగి మరలా చేర్చుకో, ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు మారాడు. పైగా ఎంతగా మారాడంటే నా ఆత్మీయ పుత్రుడిగా ఉన్నాడు, ఆఖరికి నా ప్రాణంగా మారిపోయాడు. అంత మార్పు ఈ వ్యక్తి జీవితంలో వచ్చింది కనుక నీవు ఈ వ్యక్తి విషయంలో నీ హృదయంలో ఉన్న పెట్టుకున్నట్లయితే దాన్ని మరిచి మరొక్కసారి ఈ వ్యక్తికి అవకాశాన్ని ఇవ్వు అన్నట్టుగా చెప్తున్నాడు. 11వ వచనంలో అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడు ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరుడు కరుడుగా మారాడు అంటాడు. ప్రయోజనకరమైన వాడాయను అన్నాడు. హీ వాజ్ యూజ్లెస్ బట్ హీ హెస్ బికమ్ యూస్ఫుల్. అది మాట. ఈ మాట నేను డిసెంబర్ మాసంలో చదువుతూ అది అండర్లైన్ చేసుకున్నాను. ఫార్మర్లీ హీ వాజ్ యూజ్లెస్ బట్ నౌ హీఈస్ యూస్ఫుల్. ఫార్మర్లీ హీఈస్ యూజ్లెస్ బట్ నౌ హీఈస్ యూస్ఫుల్. నిష్ప్రయోజనమైన వాడే బట్ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా మారాడు. అసలు పౌలు ఉపయోగించిన మాటలు, పౌలు రాస్తున్న ఉత్తరం బేసికలీ ఫిలోమీను గతంలో ఏం జరిగినా సరే, గతంలో చాలా జరిగినాయి. నష్టం జరిగింది, కష్టం కలిగింది, ఇబ్బంది కలిగింది. గతంలో ఏం జరిగిందో దాన్ని దాటి ముందుకు పోదాం మనం. ఒనేసిము విషయంలో ఒక నవీనమైన ప్రారంభాన్ని ప్రారంభిద్దాం అన్నట్టుగా చెప్పినట్టుగా ఉంది. లెట్స్ డూ అ ఫ్రెష్ స్టార్ట్. ఈ రిలేషన్షిప్ ఏదైతే చెడిపోయింది, అయిపోయింది, జరిగిపోయింది, ఇంకా గతంలో జరిగింది. ఇంకిప్పుడు ఆ వ్యక్తి మారాడు కదా, కనుక నీవు కూడా క్రీస్తు లాంటి హృదయాన్ని కలిగి అతన్ని తిరిగి చేర్చుకోవడం ద్వారా ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తావు ఈ రిలేషన్షిప్కి. కనుక వుడ్ యూ ప్లీజ్ కైండ్లీ కన్సిడర్ దిస్ అని అడుగుతున్నాడు. అది లెటర్ జిస్ట్, మనకు అర్థమైపోతుంది ఆ విషయం. లెట్స్ స్టార్ట్ అగైన్ అంటున్నాడు అనమాట. నూతనమైన ప్రారంభాన్ని ప్రారంభిద్దామని ఈ మాట ప్రభు నా హృదయంలో పెట్టాడు. నూతన ప్రారంభాన్ని, నవీనమైన ప్రారంభం అన్నాడు. ఇట్స్ అ న్యూ సీజన్, న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. గత సంవత్సరంలో మీ జీవితాల్లో ఏం జరిగిందో నాకు తెలియదు. నా జీవితంలో చాలా జరిగినాయి. చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. చాలా విషయాల్లో, దేవుని చిత్తం విషయంలో, అలాగే మా పరిస్థితుల్లో చాలా విషయాల్లో కొన్ని అనుభవాలు జరిగినాయి. కానీ దేవుడు ఇప్పుడు నీకున్న అనుభవం, గతకాలం అంతా నీకున్న అనుభవం, గత సంవత్సరమే కాదు, గతకాలం అంతా నీకు అనుభవానికి, నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులకి, నువ్వు ఎదుర్కొన్న సవాళ్ళకి, వీటన్నిటికీ భిన్నమైన నూతన ప్రారంభం ఈ సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. అది దేవుడు నాతో మాట్లాడిన వ్యక్తిగతంగా నాతో మాట్లాడిన మాట. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్ that spoke into my life and gave me an assurance that this is a new season for me. ఇది కొత్త సీజన్, కొత్త సంవత్సరం, కొత్త పరిస్థితులు, కొత్త నూతనకరమైన సవాళ్ళు, నూతనకరమైన ఆపర్చునిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంతకు ముందులాగా ఉండవు. కనుక ఈ సీజన్లో నువ్వు ఏం ఎదుర్కొన్నా సరే
ఈ పర్స్పెక్టివ్లోంచి చూడన్ని అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు అనిపించింది. పౌలు ఫిలోమినకు కూడా అలాగే ఒక నూతనకరమైన ప్రారంభాన్ని ఇమ్మంటున్నాడు. లెట్స్ రెన్యూ దిస్ రిలేషన్షిప్ అండ్ లెట్స్ స్టార్ట్ అగైన్ కంప్లీట్లీ. As I'm listening to that word and as I'm thinking about it, ఈ ఈ విషయంలో ఫిలోమిన్ ఒప్పించడానికి పౌలు ఎంత చక్కగా ఈ లెటర్ని రాశాడు అంటే మనకి 3 హైలైట్స్ కనపడతాయి ఈ ఈ లెటర్లో పౌలు మాటలతో. మొదటిది మనం పలికే మాటలకున్న శక్తి ఈ లెటర్ ద్వారా మనకు అర్థమవుతుంది. మన నోటి నుంచి వెలువడే మాటకు చాలా శక్తి ఉంటుందండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశం అంటాడు జ్ఞాని. జీవ మరణములు నాలుక వశం అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ నోట్లోంచి వచ్చే మాట జీవాన్నో మరణాన్నో ఇస్తుంది అంటున్నాడు అనమాట. మనం పలికే మాటలకున్న శక్తి అలాంటిది. మరి ముఖ్యంగా క్రీస్తు యేసుని నమ్మి విశ్వాసిగా జీవిస్తున్న మనకు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న మనకు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన నోట్లోంచి వచ్చే మాటకి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది మనం పలికే మాటలకు. అందుకే మనం పలికే మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోట్లోంచి వచ్చే మాటలను పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఎగ్జామిన్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఎందుకు? మన నోట్లోంచి వెలువడే మాటలు ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు వారి ముందో వారి వెనకో, వారి గూర్చో ఇతరుల గురించో మనం మాట్లాడే మాటలు జీవాన్నో మరణాన్నో కలిగిస్తాయి. మన పరిచయ విషయంలో మనం మాట్లాడే మాటలు, మన పరిచయకు సంబంధించిన వారి విషయంలో మనం మాట్లాడే మాటలు మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీవన మరణాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి గనక. అంతకంటే ఎక్కువగా ఎగ్జామిన్ ద వర్డ్స్ దట్ వీఆర్ స్పీకింగ్ టు అవర్ సెల్స్. మన గురించి మనం మాట్లాడుకునే మాటలు కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మన మాటలకున్న శక్తి అలాంటిది. మరి జీవాన్ని మరణాన్ని తీసుకొస్తాయి గనక. పౌలు చూడండి ఎంత జాగ్రత్తగా ఈ లెటర్ని కంపోజ్ మనం గ్రామాటికల్గా ఈ లెటర్ని చూస్తే వ్యాకరణాన్ని అనుసరిస్తూ మనం ఈ లెటర్ని చూస్తే కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ ఎక్కువ కనపడతాయి మనకి. రెండు పదాలను ఉపయోగిస్తూ కన్విన్స్ చేసుకుంటూ వచ్చాడు ఫిలోమిన్ని, ఆపోజిట్ పదాలను ఉపయోగిస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏమంటాడు, నేను నీకు ఆజ్ఞాపించగలిగిన ధైర్యం నాకుంది అన్నాడు. అంటే నా బేసికలీ నిన్ను ఆజ్ఞాపించే హక్కు నాకుంది అంటున్నాడు. ఏంటి? ఈ ఒనేసిమస్ని చేర్చుకో అని నేను ఆజ్ఞాపించవచ్చు నీకు, కానీ బతిమలాడుతున్నాను అంటాడు. నేను నీకు ఆజ్ఞాపించగలిగే ధైర్యం ఉంది నాకు, నీకు ఆజ్ఞాపించగలిగిన హక్కు ఉంది నాకు, పైగా నీకు ఆజ్ఞాపించగలిగే అంత వయసు కూడా నాకుంది, నీకు ఆజ్ఞాపించగలిగేంత అనుభవం కూడా నాకుంది. అంతేనా? నేను వృద్ధుడును, ధైర్యం కలిగి ఉన్నాను. నేను వృద్ధుడును, క్రీస్తు యేసు నిమిత్తం ఖైదీనై ఉన్న నేను. అంటే నీ అనుభవం విషయంలో, పరిచయ విషయంలో, వయసు విషయంలో, హక్కు విషయంలో, ధైర్యం విషయంలో, అన్నిట్లో నేను నీకంటే ఒక పాలు ఎక్కువే. అంటే నాకు ఆ పాలు ఎక్కువ ఉంది కనుక నేను యాక్చువల్గా నీకు ఆజ్ఞాపించవచ్చు, ఫిలోమిను నువ్వు ఒనేసిమస్ని చేర్చుకో అని. కానీ ఒనేసిమస్ కోసం నేను నిన్ను వేడుకొనుచున్నాను అంటాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఐ హ్యావ్ ది ఎబిలిటీ టు కమాండ్ యూ, ఐ హ్యావ్ ద రైట్ టు కమాండ్ యూ, బట్ ఐ చూస్ టు అపీల్ టు యూ అన్నాడు. ఇంకా ముందుకెళ్తే ఈ 11వ వచనంలో అన్నట్టుగా ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అంటాడు. నిష్ప్రయోజనమైన వాడు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. ఆపోజిట్ వర్డ్స్. ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, నిజమే. ఒకప్పుడు యూజ్లెస్సే, నీకు యూజ్లెస్సే, అందరికి యూజ్లెస్సే.
కానీ ఇప్పుడు యూస్ఫుల్గా మారాడు. లుక్ ఎట్ హౌ హీస్ చేంజ్, హీస్ పెయింటింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఒనేసిమస్ నౌ. తన మాటల్లో ఎక్కువగా ఒనేసిమస్ గురించి ఏం మాట్లాడకుండా కేవలం ఒక్క మాటలో ఒనేసిమస్ క్యారెక్టర్ని ఎంత చక్కగా హైలైట్ చేశాడు చూడండి ఫిలోమిన్కి. ఇంకా ముందుకెళ్తే ఆమ్, ఒకప్పుడు నీ దాసుడు కానీ ఇప్పుడు నీ ప్రియ సహోదరుడు అంటాడు. అవును, వాడు నీ దాసుడే, యాక్చువల్గా నీ దాసుడే. తిరిగి వచ్చినప్పుడు యాక్చువల్గా వాడు నీ దాసుడిగా ఉండాల్సిందే, ఎందుకంటే వాడి స్టిల్ ఈజ్ స్లేవ్ టు యూ. బట్ ఇప్పుడు నీ దగ్గరికి తిరిగి వచ్చే ఒనేసిమస్ నీ ప్రియ సహోదరుడు, గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఆ, ఆ, నీ దగ్గర నుంచి వేరుపరచబడిన వాడు ఇప్పుడు నీ దగ్గరికి తిరిగి వస్తున్నాడు అంటాడు. కాబట్టి ఈ విషయంలో నిన్ను బలవంతం చేయాలి అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బలవంతంగా నువ్వు చేయొద్దు ఈ పని, స్వేచ్ఛాపూర్వకంగా చేయి ఈ పని అంటున్నాడు. డోంట్ డూ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్ బట్ డూ ఇట్ అవుట్ ఆఫ్ వాలంటరీ. చూడండి ఎంత కంపారిజన్, కాంట్రాస్ట్, ఎంత చాలా జాగ్రత్తగా జ్ఞానంతో కూడిన మాటలు వాడాడు ఒక రిలేషన్షిప్ని రీబిల్డ్ చేయడానికి. అంత పవర్ఫుల్ మన వర్డ్స్, మన నోట్లోంచి వచ్చే మాటలు. సరిగా మాట్లాడితే రాజులను కూడా మనం ఒప్పించవచ్చు అంటాడు జ్ఞాని. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో, దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగొట్టును అన్నాడు. అంటే ఇక్కడ నెగిటివ్గా వాడలేదు, నలుగొట్టుడా అనే మాట నెగిటివ్గా వాడలేదు ఆయన, పాజిటివ్గా వాడాడు. అంటే ఏమన్నాడంటే ఎంత కఠినమైన హృదయమైనా సరే సాత్వికంగా నువ్వు మాట్లాడగలిగితే, శాంతంతో మాట్లాడగలిగితే, నువ్వు ఎంత కఠినమైన హృదయం గలవాడినైనా సరే నెమ్మదిగా మార్చగలవు. నువ్వు ఆఖరికి రాజును కూడా ఒప్పించుకోగలవు, న్యాయాధిపతిని కూడా ఒప్పించుకోగలవు సరిగ్గా మాట్లాడడం నేర్చుకుంటే. అంటే సో వీ కెన్ యూజ్ అవర్ టంగ్ ఫర్ గుడ్, వీ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ బ్యాడ్. 18వ వచనం, అదే అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడు? తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు అన్నాడు. చూడండి, చెడుగా వాడే నాలుకను 3 విషయాలతో పోల్చాడు. సమ్మెటతో పోల్చాడు, అంటే పెద్ద ఇనుముని సెట్ చేయడానికి మనం వాడే సుత్తిని కదా సమ్మెట, క్లబ్. ఆ క్లబ్ దేనికి వాడతాం? దేన్నైనా సరే తుత్తునీలుగా చేయడానికి వాడతాం వాటిని. క్లబ్బింగ్ అంటాం మనం దాన్ని, బ్లడ్జనింగ్ అంటాం. యూ కెన్ యూజ్ ఇట్ లైక్ అ క్లబ్. మనం మాట్లాడే మాటలు ఒక హృదయాన్ని బద్దలు చేసేయచ్చు, జీవితాల్ని బద్దలుగా చేసేయచ్చు. లేదా ఖడ్గంలాగా వాడచ్చు, కత్తిలాగా వాడచ్చు, కట్ చేయడానికి వాడచ్చు, వారి హృదయాల్ని కట్ చేసేటట్టుగా మాట్లాడచ్చు. లేకపోతే హృదయాన్ని గుచ్చుకునేటట్టుగా మాట్లాడచ్చు. కొన్నిసార్లు మనం కొన్ని పదాలు అలానే ఉపయోగిస్తామండి, గుచ్చుకోవాలని ఉపయోగిస్తాం, కట్ చేయాలని ఉపయోగిస్తాం, అసలు బ్లడ్జనింగ్ చేసేస్తాం మన మాటలతో. చెడుగా కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఈదర్ వే యూ కెన్ యూస్. ఈ సంవత్సరం మనం మాట్లాడే మాటల విషయంలో మరి ముఖ్యంగా విశ్వాసులుగా, పరిచర్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళుగా, దేవుని భక్తులుగా పిలువబడుతున్న మనం, దేవుని దాసీలుగా పిలువబడుతున్న మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మన మాటలతో. వాక్యానికి ఉన్న శక్తి అది, మనం మాట్లాడే మాటకున్న శక్తి అది. ఇది ఒక హైలైట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను చూడండి. మనం మాట్లాడే మాటకే శక్తి ఉంటే, ప్రవచనాత్మకంగా మనం మాట్లాడే మాటకి ఇంకా ఎక్కువ శక్తి. దెర్ ఇస్ పవర్ ఇన్ అ ప్రొఫెటిక్ వర్డ్. దెర్ ఇస్ అ పవర్ ఇన్ స్పీకింగ్ వర్డ్, బట్ దెర్ ఇస్ మోర్ పవర్ ఇన్ ప్రొఫెటిక్ వర్డ్. దార్శనికత అంటాం దీన్ని. పౌలు తను ఉపయోగించే పదాల్లో దార్శనికుడిలాగా మాట్లాడాడు. ముందు భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని ఇప్పుడే చూసినట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట దార్శనికుడిగా. దార్శనికుడు అంటే ఎవరండి? కలలు కనేవాడు అని కాదుగా అర్థం. దార్శనికుడు అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న దాని విషయంలో
ఒక మెంటల్ పిక్చర్ కలిగిన వ్యక్తి దార్శనికుడిగా ఉంటాడు. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన మెంటల్ పిక్చర్ అయితే ఇంకా మంచిది. ఇంకా దట్ వుడ్ బి ద బెస్ట్ థింగ్ ఫర్ దట్ పర్సన్. దార్శనికుడు భవిష్యత్తును చూస్తూ ప్రజెంట్లో పనిచేస్తాడు. పరిచర్యలో ఉన్న మనం, విశ్వాసంలో మనం దార్శనికులుగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని హృదయం ఎప్పుడు దార్శనికుల వైపు ఉంటుంది. మీరు గమనించండి, మొదటి నుంచి కూడా దేవుడు దర్శనాల ద్వారానే మాట్లాడాడు మనుషులతో, ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. అందరితో కాదు. ఆయనతో సాన్నిధ్యం కలిగిన ప్రతి వ్యక్తి దార్శనికుడిగానే ఉన్నాడు. ఆయనతో సాన్నిధ్యం కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ప్రవచనాత్మకంగానే ఉన్నాడు. మాట్లాడే విషయంలో, చేసే పనుల విషయంలో. అందుకే వారు దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. విశ్వాసులుగాను, భక్తులుగాను, దాసులుగాను, పరిచారకులుగా గాను. అందుకనే ఒక జ్ఞాని సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, కానీ ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు అన్నాడు. మనం తెలుగులో దీన్ని ధర్మశాస్త్రం అని ట్రాన్స్లేట్ చేసుకున్నాం. ఒరిజినల్గా హిబ్రూ భాషని లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని పొందుకున్నవాడు అని అర్థం. సో మనం మాట్లాడే మాటకే శక్తి ఉంటే దేవుని దగ్గర నుంచి వచ్చే మాటకి ఇంకెంత శక్తి ఉంటుంది? ఆ మాటను పలికేవాడు, ఆ మాటని విన్నవాడు ధన్యుడిగా ఉంటాడు అంటాడు. ఆ మాటను విని అనుసరించేవాడు ధన్యుడిగా ఉంటాడు. వాడే దార్శనికుడిగా ఉంటాడు. ముందు చూపు కలిగి ఉంటాడు. వాడు భవిష్యత్తును చూడగలడు. 2026 సంవత్సరంలో మీరు అనుకున్న ప్రతి పని, పరిచర్య విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఫలం ఫలించే అవకాశం ఉంది మనందరికీ. ఎప్పుడవుతుంది? మనం దార్శనికులుగా ఉన్నప్పుడు. అందుకే అసలు పౌలు ఈ మాటల్లో చూడండి, పౌలు ఎంత సింపుల్గా, అసలు మనకి ఇది ప్రవచనమే. ఈ లెటర్ని ప్రవచనం అని అన్నాం మనం. కానీ ఆ లెటర్లో ప్రవచనాత్మకమైన మాటలు మాత్రం చాలా ఉంటాయి. మీరు గమనిస్తే ఏమని ప్రార్థన చేశాడు చూడండి పౌలు ఆయన కోసం. ఏమంటాడు? సహోదరుడా, పరిశుద్ధుల హృదయముల మూలంగా 4-6 వచనాలు, నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడ్ల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగిన విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతించు. క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలసి ఉన్నదని వేడుకొనుచున్నాను. ఏం ప్రేయర్ చేస్తున్నాడంటే, ఫిలోమిన జీవితంలోకి, ఫిలోమిను, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచారం అన్నీ నాకు తెలుసు. దాని విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. నువ్వు సంఘం విషయంలో ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నావో నాకు తెలుసు. కానీ నేను ప్రార్థన చేసే ప్రార్థన ఏంటంటే, భవిష్యత్తులో నువ్వు ఇంకా డీప్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తిగా, అనుభవపూర్వకమైన నాలెడ్జ్ని కలిగిన వ్యక్తిగా, క్రీస్తు విషయంలో అనుభవపూర్వకమైన వరం కలిగిన వాడిగా నువ్వు ఉండడం వల్ల మరి ఎక్కువగా ఇతరులకు నువ్వు ఉపయోగకరంగా ఉంటావు. మరి ఎక్కువగా ఇతరులు నీ ద్వారా ఆశీర్వదింపబడగలుగుతారు. అది నా ప్రార్థన. నిన్ను భవిష్యత్తులో అలా చూడదలుచుకున్నాను అంటాడు. ఎందుకు చేశాడు అనుకుంటున్నారు మీరు ఆ ప్రార్థన? ఫిలోమీను ఇప్పటి వరకు ఉన్న ఆత్మీయ లెవెల్కి ఇంకొక లెవెల్ పెంచాలని పౌలు ప్రార్థన చేయడం ఎందుకు చేస్తున్నాడంటే, ఇదిగో ఇప్పుడు ఒనేసీము హృదయాన్ని గాయపరిచి నష్టం కలిగించి పారిపోయిన ఈ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు నా హృదయం క్రీస్తు హృదయంలాగా ఉంటే, నేను గనక క్రీస్తుతో ఇంకా ఎక్కువగా నడిచే వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆత్మీయంగా నేను ఇంకొక స్టెప్ ఎక్కువగా ఉంటే, ఇలా తిరిగి వచ్చిన ఈ వ్యక్తిని క్షమించడం సాధ్యం అవుతుంది నాకు. ఇలా నన్ను గాయపరిచి, నన్ను అవమానపరిచి, నాకు నష్టం కలిగించి తిరిగి వచ్చిన ఈ వ్యక్తి
ని చూచి నేను ఇప్పుడు క్షమించగలిగే మనసు నాకు పుడుతుంది. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా ఇంకొంచెం ఎక్కువగా లోతుగా వెళ్ళాను గనక ఐ విల్ బి ఏబుల్ టు డూ దిస్. అందుకే పౌలు కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒనేసిమస్ని నువ్వు తిరిగి తీర్చుకుంటావని నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నిన్ను మైండ్లో పెట్టుకొని నేను ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాను, భవిష్యత్తులో నువ్వు ఇట్లా ఉండాలని అంటాడు. ఫిలోమీను జీవితంలోకి ఒక వర్డ్ పెట్టాడు, ప్రొఫెటిక్ వర్డ్, ప్రవచనాత్మకమైన వర్డ్ ఏంటి? అనుభవపూర్వకమైన వరం కలిగిన వాడిగా నువ్వు ఉంటే ఇంకా ఎక్కువగా ఆశీర్వదింపబడతావు, ఆశీర్వాదాన్ని కలిగించేవాడిగా ఉంటావు నువ్వు అని. ఒనేసిం విషయంలో కూడా ప్రొఫెటిక్గానే మాట్లాడాడు. ఏమంటాడు? పూర్వం నిష్ప్రయోజనమైన వాడే నీకు, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా మారాడు నీకు అంటాడు మళ్ళీ. ఇంతకీ ఒనేసిమస్ ఇంకా వెళ్ళలేదు ఫిలోమిన్ దగ్గరికి. మారిపోయిన ఒనేసిమస్ని ఫిలోమిన్ ఇంకా చూడలేదు. కానీ పౌలు భవిష్యత్తుకి మాట్లాడేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఒనేసిమస్ దగ్గర తిరిగి వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటాడు చూడండి అన్నాడు. ఈ మాట ఒనేసిమస్ వింటే ఒనేసిమస్ జీవితంలో జరిగే రూపాంతరాన్ని ఒకసారి ఊహించుకోండి. ఒనేసిమస్ కూడా ఎంతో ఎంతో కొంత అపరాధ భావంతో ఉండుంటాడు కదా. అయ్యో, నన్ను నమ్మి నన్ను ఇంట్లో చేర్చుకున్న వ్యక్తిని నష్టపరిచానే, గాయపరిచానే, దూరంగా పారిపోయానే, ఇప్పుడు నేను తిరిగి వచ్చినప్పుడు ఎలా మొహం చూపించగలను, నేను ఎలా మాట్లాడగలను అన్న భావన అతనికి కూడా ఉంటుంది కదా. మరి మారు మనసు పొందిన వ్యక్తి కదా. ఇప్పుడు తన యజమానిని గాయపరిచిన ఒక దాసుడు తిరిగి వచ్చేటప్పుడు ఒక గిల్ట్ ఉంటుంది కదండి మనసులో, షేమ్ ఉంటుంది, అవమానం ఉంటుంది. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు నేను మాట్లాడాలి నా యజమానితో అని. అది ఒనేసిమస్ సైడ్. అలా తిరిగి వెళ్ళే ఒనేసిమస్ విషయంలో పౌలు పలికిన మాట ఒనేసిమస్కి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. పౌలు ఒనేసిమస్కి కూడా చెప్పినట్టు కదా, ఇప్పుడు ఒనేసిము, నువ్వేం బాధపడద్దు, నువ్వు తిరిగి వెళ్ళు, నువ్వు మారిన వాడవు, ప్రయోజనకరమైన వాడవు నువ్వు ఇప్పుడు, కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళు అని. మనం ఇక్కడ పౌలు ఫిలోమీనుకు రాసిన లెటరు, ఫిలోమీను ఎంతో దేవుని ప్రేమతో నింపబడి ఒనేసిముని యాక్సెప్ట్ చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ తిరిగి వెళ్లాల్సిన ఒనేసిమస్ విషయంలో కూడా ఇది చాలా అవసరం. ధైర్యానికి, ఒప్పుదలకు, తిరిగి వెళ్ళి తన యజమాని ముందు నిలబడగలిగే మనసుకు ఈ ఒనేసిమస్ కూడా ఈ మాటలు అవసరం. ఒనేసిమస్ జీవితంలోకి అలా ఒక ప్రవచనాత్మకమైన మాటలు మాట్లాడేశాడు పౌలు. అంతెందుకండి, తన విషయంలో కూడా మాట్లాడుకున్నాడు. నీ దగ్గర నుంచి నేను దూరం అయ్యాను, కానీ నేను నీ దగ్గరికి తిరిగి వస్తాను అన్న నమ్మకం నాకుంది. నీ ప్రార్థన వలన, అందరి ప్రార్థనల వలన నేను నీకు తిరిగి అనుగ్రహింపబడవలనని అనుగ్రహింపబడతానని ఆశపడుతున్నాను. కనుక నాకు బస సిద్ధం చేయమన్నాడు. నేను తిరిగి వస్తాను, నువ్వు డోంట్ వరీ, నువ్వు గెట్ మై గెస్ట్ రూమ్ రెడీ ఎట్ యువర్ హోమ్ అని. పౌలుకి ఫిలోమీన్కు ఉన్న సంబంధం ఎంతో గట్టిదై ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే అనగలిగాడు ఫిలోమీన్తో, నేను నీకు ఆజ్ఞాపించగలిగిన హక్కు నాకుంది కానీ వేడుకుంటున్నాను అన్నాడు. కొలస్సీ సంఘాన్ని పౌలు సంపించినప్పుడు పౌలు పరిచర్య ద్వారా మారుమనసు పొందిన వ్యక్తి అయి ఉండొచ్చు ఫిలోమిన్. ఖచ్చితంగా పౌలు పరిచర్యలో పాలుభాగస్తుడిగానే ఉన్నాడు ఫిలోమిన్. పరిచర్యలో నీ స్థానంలో ఒనేసిమస్ ఉన్నాడు ఇప్పుడు అన్నాడు పౌలు. అంటే ఒనేసిమస్ చేసే పనులు ఒకప్పుడు ఫిలోమిన్ చేసేవాడు అనమాట పౌలుకి పరిచారకుడుగా ఉండి. వారిద్దరికున్న అనుభవం అలాంటిది, వ్యక్తిగతమైన సంబంధం అలాంటిది. అయినా కూడా పౌలు ఫిలోమిన్ని, ఒక దైవజనుడు తన మాటలు సరిగ్గా ఉపయోగిస్తే ఇతరుల జీవితాలు ఎలా కట్టబడతాయో ఈ ఒక్క ఉత్తరం ద్వారా చూపిస్తున్నాడు మనకు పౌలు. ఏమంటాడు? నువ్వు తిరిగి వచ్చినప్పుడు, ఈ ఒనేసిమస్ తిరిగి వచ్చినప్పుడు నేను అడిగిన దానికంటే ఎక్కువ చేస్తావని నేను నమ్ముతున్నాను అంటాడు. నేను చెప్పిన దానికంటే 21వ వచనంలో, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందు అని నమ్మి నీకు రాయిచున్నాను అన్నాడు. లుక్ ఎట్ ద ప్రొఫెటిక్ వర్డ్ దట్ ఈస్ కమింగ్. దేర్ ఇస్ పవర్
వెన్ ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అసలు మన నోట్లోంచి వచ్చే మాటకే శక్తి ఉంటే దేవుడు మన నోట్లో పెట్టిన మాటకి ఇంకెంత శక్తి ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు. సో దిస్ ఇయర్ యాజ్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు పీపుల్, బీ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్. ఈ సంవత్సరం అంతా కూడా ఒక దార్శనికుడిగా, దేవుని ప్రవక్తగా, విశ్వాసిగా ఇతరులతో నీవు దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు, మనం దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు ఆ శక్తిని మనం నమ్మి ప్రకటిద్దాం. ఇతరుల జీవితాల్లో విశ్వాసపు విత్తనాలు నాటుదాం. అంతే కదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? విశ్వాసాన్ని వివరిస్తూ డిఫైన్ చేస్తూ, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అంటున్నాడు. అంటే భవిష్యత్తులో ఉన్న వాటి విషయంలో నువ్వు ఇప్పుడు నమ్మకాన్ని కలిగి ముందుకు వెళ్తున్నావు. నువ్వు అది చూడలేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడలేదు, అసలు రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు కనబడదు, అదృశ్యంగా ఉంది అది నీకు. కానీ అది ఎలా ఉంటుందో అన్నది విషయంలో నీకు ఒక దర్శనాన్ని మైండ్లో పెట్టుకొని నువ్వు ఇప్పుడు విశ్వాసంతో ముందడుగేస్తున్నావు. నువ్వు వేసే ఈ అడుగు, ఈ ముందడుగునే విశ్వాసం అంటున్నాడు హెబ్రీ పత్రిక రచయిత. we are called to be like that. So let's talk right words into our church, into our ministries, into our future, into our cities, into our towns, into our villages. మన గ్రామాల మీద, మన పట్టణాల మీద, మన సంఘాల మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల విషయంలో సరైన మాటలు, దేవుని మాటలు విత్తుదాం. ఏవైతే అత్యంత శక్తిగలమైనవో అవి విత్తుదాం వాడి జీవితాల్లో. తద్వారా we get to see God's work in a very different way. దేవుని కార్యం మన జీవితాల్లో, మన జీవితాల ద్వారా ఒక ప్రత్యేకమైన శక్తితో పరిపూర్ణం అవ్వటం, దేవుడిచ్చిన దర్శనాలు పరిపూర్ణం అవ్వడం మనం చూస్తాం ఈ సంవత్సరం. ఇంకొక లెవెల్ ఇంకొక యాంగిల్ నుంచి చూపిస్తాను. మనం మాట్లాడే మాటకు శక్తి ఉందన్న విషయం మనకి అర్థమవుతుంది ఈ ఉత్తరం ద్వారా. దేవుడు మన హృదయంలో పెట్టిన మాటను ప్రవచనాత్మకంగా పలకడం, దాంట్లో అత్యంత శక్తి ఉంది అనుకుంటున్నాము. మూడో యాంగిల్ ఏంటంటే ప్రార్థనాపూర్వకమైన మాటకు అద్భుతాలను చేయగలిగే శక్తి వస్తుంది. ప్రార్థనాపూర్వకంగా మాట్లాడేది ఈ మాటలన్నీ. అసలు మీరు ఎన్నిసార్లు ప్రార్థన అనే పదాన్ని పౌలు ఉపయోగిస్తాడో చూడండి తన పత్రికల్లో. ఈ ఒక్క చిన్ని పత్రికలోనే కనీసం 4 సార్లు వాడాడు ప్రార్థన అని. ఒనేసిమస్, ఫిలోమిన గురించి మాట్లాడేటప్పుడు ప్రార్థన అంటాడు, ఒనేసిమస్ గురించి మాట్లాడేటప్పుడు ప్రార్థన అంటాడు, తన గురించి తను మాట్లాడుకునేటప్పుడు ప్రార్థన అంటాడు. పౌలుకి ప్రార్థన శక్తివంతమైందన్న విషయం పౌలుకి తెలుసు. అసలు పౌలు ప్రార్థన గురించి తను రాసిన పత్రికలన్నింటిలో ఏదో ఒక రకంగా, ఏదో ఒక యాంగిల్లో, ఏదో ఒక కోణంలోంచి మనకు చూపిస్తానే ఉంటాడు. ప్రార్థన యొక్క శక్తి మనందరికీ తెలుసు. అందుకనే మీరందరూ కూడా ఎవ్రీ మార్నింగ్ కంటిన్యూస్గా మీట్ అవుతూ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మీరందరూ నమ్మే వ్యక్తులే ప్రార్థన శక్తివంతమైందని. పూర్వకంగా మాట్లాడే మాటలు ఇంకా బాగుంటాయి. పౌలు ఒక ప్రార్థన చేస్తారు చూడండి, ఎఫెసీ సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఎంత విజనరీగా, ప్రేయర్ఫుల్గా ఆ మాటలు పలికాడో చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం లో నుంచి ఆ మాటలు చదువుతాను. 15వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఈ హేతు చేత ప్రభు అయిన యేసు నందలి మీ విశ్వాసమును గురించి, పరిశుద్ధులందరి ఎడ్ల మీరు చూపించిన విశ్వాసమును గురించి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇప్పుడు 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలననైన నిరీక్షణ ఎట్టిదో
పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతను కలిగిన మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఈ మాటలన్నీ గట్టిగా అర్థం చేసుకోవడం చాలా టైం పట్టేస్తుంది మనకి. బేసికల్గా పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఏంటంటే, మీ మనోనేత్రాలు వెలిగింపబడి దేవుడు మీకిచ్చిన పిలుపు ఎంత గొప్పదో మీరు గుర్తించి, ఆ పిలుపు వలన మీ జీవితానికి ఎంత నిరీక్షణ వస్తుందో అన్న విషయాన్ని మీరు గమనించి, ఆ నిరీక్షణను పట్టుకోవడం ద్వారా మీరు దేవుడు మీ జీవితంలో తీసుకువచ్చే ఆశీర్వాదపు మహిమైశ్వర్యం ఎలా ఉంటుందో మీరు వ్యక్తిగతంగా అనుభవిస్తూ, ఆ అనుభవం క్రీస్తుని పునరుద్ధానుడిగా చేసిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మీకు కలుగుతుందన్న విషయాన్ని మీరు గమనించి, మీ తండ్రిని తెలుసుకొని ఆయన ఇచ్చే జ్ఞానంతో, ఆయన కలిగించే ప్రత్యక్షతతో మీరు జీవించాలని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు అన్నమాట. అంత గట్టి ప్రేరు తన సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు పౌలు. అంటే ఏమి నమ్మాడు? దేవుడు మన ప్రార్థనలు ఖచ్చితంగా వింటాడు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి మహిమ తీసుకురావాలన్న ఆలోచనతో మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి ప్రీతికరమైంది కనుక ఆయన తన శక్తిని మనలో ఉంచి, ఆయన తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి, ప్రత్యక్షతనిచ్చి, మనకు కావలసిన ఆ వెలిగింపునిచ్చి, మన ద్వారా తాను చేయదలుచుకున్న కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు అన్నమాట పౌలు. అది పౌలు చెప్తున్న మాట మనకు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఇప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మాట్లాడే మాటలకి ఇంకెంత శక్తి ఉంటుంది? సో మనం ప్రార్థనతో మన భవిష్యత్తు విషయంలో, మన సంఘం విషయంలో, మన కుటుంబం విషయంలో మనం పలికే మాటలు, ప్రార్థనాపూర్వకంగా పలికే మాటలు శక్తివంతంగా, అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి అంటే, మనం ప్రార్థన చేస్తూ దేవునికి మహిమ తీసుకురావాలన్న ఆలోచనతో మనం ప్రార్థన చేస్తున్నాం గనక, మాటలు పలుకుతున్నాం గనక, పరిశుద్ధాత్మ దేవుడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే యేసుక్రీస్తుని పునరుద్ధానుడిగా తిరిగి లేపాడో, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలో పనిచేస్తుంది కనుక అద్భుతాలు ఖచ్చితంగా సాధ్యం అన్నమాట. If we can understand this from Paul's simple letter to Philemon, మనం ఇంకా చాలా చదువుకోవచ్చు ఫిలమిన్ పత్రికను. బట్ ఫర్ నౌ దిస్ థాట్ ఈస్ గుడ్ ఇనఫ్, రైట్? ఈ సంవత్సరం మనకొక నూతన ప్రారంభాన్ని, నాకొక నూతన ప్రారంభాన్ని ఇస్తున్నాను అని దేవుడు నాతో మాట్లాడాడు. మీతో ఏం మాట్లాడాడో నాకు తెలియదు. వ్యక్తిగతంగా మనందరికీ తలా ఒక మన పరిస్థితులకు అనుగుణంగా, మన సీజన్స్కి అనుగుణంగా దేవుడు మనతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఈ దేవుడు నాతో మాట్లాడిన ఈ మాట, ఈ సంవత్సరం అంతా నేను దాని మీద ఆధారపడి జీవిస్తాను. ఈ సంవత్సరంలో నేను అనుభవించే ప్రతి అనుభవాన్ని, నాకొచ్చే ప్రతి అవకాశాన్ని, నేను ఎదుర్కొనే ప్రతి సవాల్ను ఇదే కోణంలో చూస్తాను నేను. నాకు క్రొత్త అనుభవాలను ఇస్తున్నాడు దేవుడు. నూతనమైన సవాళ్ళు నా జీవితాల్లోకి వస్తాయి కనుక నూతనమైన శక్తి నాకు అవసరం. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ సంవత్సరం అంతా ఈ మాట, ఏ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పెట్టాడో, ఈ మాట నాకు
ఒక దర్శనంగా ఉండిపోతుంది. ఒక యాంకర్ పాయింట్‌గా ఉంటది. నా నిరీక్షణ ఆ మాట మీద ఆధారపడి ఉంటది. ఈ సంవత్సరం అంతా గూడా. మీతో గూడా వ్యక్తిగతంగా దేవుడు ఏదో ఒక మాటను మాట్లాడుంటాడు గదా! తన వాక్యం ద్వారా. ఆ ఒక్క మాట. ఫిలోమీను విషయంలో అనుభవపూర్వకమైన వరం అన్నాడు. డీపర్ నాలెడ్జ్ అన్నాడు. ఒనేసిమస్ విషయంలో యూజ్‌ఫుల్ అన్నాడు. తన విషయంలో రెస్టోరేషన్ అని నీకు తిరిగి అనుగ్రహించబడటం అన్నాడు. తను మ తన విషయంలో తను పలుకున్న మాటది. పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు. మీ విషయంలో గూడా దేవుడు ఒక మాటను పెట్టుంటాడు గదా! ఆ మాటను ఆధారం చేసుకొని ఈ క్రొత్త సంవత్సరాన్ని మనం ఎదుర్కొందాం. సంతోషంగా, ధైర్యంగా, శక్తిపూర్ణులుగా, దార్శనికులుగా ఎదుర్కొందాం. దేవుడు మన జీవితంలో ఈ సంవత్సరంలో తనేం చేయదలుచుకున్నాడో అది ఖచ్చితంగా చేయగల సమర్థుడు, చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు, నీకు కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు. మనం అలాంటి దార్శనికులుగా ఉన్నప్పుడు ఆయన మాట మన జీవితానికి అంత జీవాన్ని ఇస్తుంది గనక, మన మాటల విషయంలో గూడా జాగ్రత్తగా ఉందాం. మనం పలికే ప్రతి మాట విషయంలో జాగ్రత్తగా పరీక్షించుకొని మాట్లాడదాం. ప్రవచనాత్మకంగా దేవుడు మన హృదయంలో మెట్ల మాటలు ఇతరుల జీవితంలో ఫలిస్తాయని నమ్మి మాట్లాడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆ మాటలు పలుకుదాం. అప్పుడు ఖచ్చితంగా మనం దేవుని శక్తి మన మాటల ద్వారా పనిచేయడం చూడగలం. అలాంటి అనుభవాలు ఈ సంవత్సరం మనందరికీ దేవుడు అనుగ్రహించాలని నా ప్రార్థన. దేవుడు ఆ విధంగా చేసి తన హ్మ్, మహిమను మన ద్వారా ఆయన ఈ లోకానికి ప్రకాశింపచేయాలని నా ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి ఈ దినాన్ని బట్టి, నీవు మాట్లాడే మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పౌలు ఫిలోమేనుకు రాసిన పత్రికలో నుంచి నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీవు నాతో ఏం మాట్లాడావో ఆ మాటలు ఈ ఉదయం వీరందరితో, ఇక్కడున్న విశ్వాసులతో, సంఘ కాపరులతో, పరిచారకులతో, దైవజనులతో నేను పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు ఎవరెవరికి అవసరమో వారితో నీవు మాట్లాడవని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ మాటలను విని అంగీకరించి నీ వాక్కును అందుకొని అదే వాక్కును విశ్వాసంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకువారిగా మేమందరం ఉండడానికి మాకు సహాయం చేయండి. దార్శనికులుగా మేము పలికే మాట విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం మేము నేర్చుకున్నాం గనుక అలా ఉండడానికి మా మాటలు ఇతరులను కట్టేవిగా, జీవాన్ని తెచ్చేవిగా, దేవుని శక్తిని బయలుపరిచే విధంగా ఉండేవిగా మా మాటలను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ఈ దినాన్ని బట్టి, వాక్యం విని అంగీకరించిన వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సంవత్సరాన్ని మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను, పరిచర్యలను, మా విశ్వాస యాత్రను, ఉద్యోగాలను, బిజినెస్లను అన్నిటినీ నీ చేతికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి ఫిలోమోను పత్రిక ద్వారా పౌలు యొక్క ఆ పత్రికల గురించిన వివరణ, మరి గత కాలంలో ఏం జరిగినా నూతనంగా ప్రారంభించాలని, నోటి మాటల నుండి వెలువడే మాటలకు చాలా శక్తి ఉంటుందని, ప్రవచనాత్మకంగా మాట్లాడే మాటల్లో శక్తి ఉందని, ప్రార్థనాపూర్వకంగా మాట్లాడే మాటల్లో శక్తి ఉందని, మనం పలికే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండి ఇతరులకు మనం దార్శనికులుగా విశ్వాసపు విత్తనాలు పౌలు వలె మనం నాటాలని చాలా చక్కగా వివరించినందుకు, మరి చాలా చక్కని వర్తమానం, హృదయాన్ని తాకి వర్తమానం అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున
పాస్టర్ చైతన్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ చామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు చైతన్య గారి ద్వారా ప్రభు నీ చల్లని బెల్లని స్వరాన్ని అనిపించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. మా మాటలలో ప్రభు దేవతని ప్రభు నీ కృప కలిగిన మాటలు ప్రభు మాట్లాడుకు సహాయం తెచ్చండి ప్రభు. అదేవిధంగా తండ్రి పౌలు గారి యొక్క ఫిలోమోను పత్రికలో ప్రభు ప్రార్థన అనే మాట దేవతని ప్రభు అనేక సార్లు వినియోగించినట్టుగా వాక్యం సెలవిస్తుంది ప్రభు. ప్రార్థనకు ప్రభు శక్తి ఉంది. ప్రార్థన ప్రభు దేవతని ప్రభు నిష్ప్రయోజకులను ప్రభు ప్రయోజకం చేయగల కృప ఉందయ్యా. పౌలుకి అధికారం ఉన్నప్పటికీ తండ్రి ప్రేమతో ఈ విధంగా దేవతండి ప్రభు ఫిలోమోనుతో ప్రభు తండ్రి మాట్లాడాడు. అటు కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇతరుల కోసం దేవతాన్ని ప్రభు మంచి సాక్ష్యం చెప్పగలిగే ప్రభు ఆ యొక్క కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. మా వ్యక్తిగత జీవితాల్లో ఒకవేళ దేవుని సేవకులుగా మాకు అధికారం ఉంటే ప్రభు అధికారాన్ని ప్రభు అయ్యా సంఘాలను కట్టడానికి జీవితాలను కట్టడానికి వినియోగించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు పౌలుకి ఇచ్చిన దేవతను ప్రభు నీ కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రతి వ్యక్తిని ప్రభు అయ్యా జీవితంలో ప్రభు తండ్రి తారసపడ్డ ప్రతి వ్యక్తిని ప్రభు అయ్యా స్థిరపరచడానికి బలపరచడానికి ప్రభు సేవలో దేవతను ప్రభు బహుధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి అయ్యా ప్రభు దేవతను ప్రభు చూపించిన ప్రేమను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభు ఏదైతే ప్రభు దైవ సంబంధమైన ఒక పద్ధతి దేవతను ప్రభ ఉందో ప్రభు ఆ పద్ధతి ప్రకారంగా తండ్రి ప్రభు అది మంచి పని అయినప్పటికీ తండ్రి ఆ పద్ధతి ద్వారా చేసిన విధానాన్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలు తండ్రి. ఈ విధంగా ప్రభా ఈరోజు చాలా లోతైన మర్మాలు లోతైన దాతను ప్రభా అయ్యా ఇన్పుట్స్ మేము పొందడానికి ప్రభా నీ దాసుడైన ప్రభా చైతన్య గారిని వాడుకుని అందుని బట్టి వందనాలు తండ్రి. ఆయన పరిచర్యను అదేవిధంగా కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రత్యేకంగా తను విత్తబడి వాక్యం తండ్రి 30 60 100 మా హృదయాల్లో ఫలింపు చేయమని ఆ వాక్యానుసారంగా నూతన సంవత్సరంలో దేవతను ప్రభు ముందుకు సాగగల కృప మాకు అందరికీ దయచేయమని మా మాటలు మా ప్రార్థన ప్రభ నీకు అంగీకార యోగ్యంగా ఉండగలిగే కృప అనేక మంది దీవునిగా ఉండగల కృప మాకు దయచేయండి ప్రభు. ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యం వినడానికి దేవతని ప్రభ ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ బట్టి నీకు వందనాలు తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన మా రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి. దీన్ని సహకరిస్తున్న దేవతని ప్రభ జాన్సన్ గారిని స్వరూప్ గారిని ఝాన్సీ సిస్టర్ గారిని ప్రదీప సిస్టర్ గారిని తేజ ఫ్రెండిస్టర్ గారిని మిగిలిన వారిని కూడా కోటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా చాలా మంది తల్లులు ఉదయకాల సమయంలో వేసి మా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. వారిని వారి కుటుంబాలను నిండారుగా దీవించండి ప్రభా. ప్రభుని మీ ప్రయాస వ్యర్థం కాదని ప్రభా తనకి తగిన ఫలితాల కుటుంబాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డను ముట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె యొక్క దేవతను ప్రభా దైనందిన జీవితంలో ఈ విధంగా తండ్రి ప్రభా ఉద్యోగ విషయంలో సహాయం తెచ్చేయండి. అదేవిధంగా దేవతను ప్రభా సిస్టర్ కోసం ప్రార్థన చేస్తాను సహాయం తెచ్చేయండి తండ్రి. అదేవిధంగా దాతను ప్రభు రాబర్ట్ జేమ్స్ గారి కోసం అదేవిధంగా దాత ఆశీర్వాదం గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభు. సహాయం తెచ్చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారు, కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దాతను ప్రభు చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రభు నువ్వు సాక్ష్యంగా మార్చమని సహాయం చేయమని ఈరోజు మీకు చేయవలసిన ప్రతి పనిలో ప్రభు నీ సూటియన్ మార్గంలో ప్రభు నడిపించమని అదేవిధంగా తండ్రి డాక్టర్ కాటనాయ్ గారిని కూడా ప్రజలు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందర మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధనలేక తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉంటున్నాయి. ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధ తన్యాను సహవాసం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ చామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన పాస్టర్ చైతన్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.